అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఈ కార్యక్రమంలో గురుముఖత విన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవటం జరుగుతోంది. ఈ మధ్యన ఒక సినిమాలో సరదాగా మాట్లాడుతూ గంగా భాగీరథి సమానురాలైన అనేటువంటి ఒక పదాన్ని వాడటం జరిగింది. ఆ హీరో అడుగుతాడు, దీని అర్థం ఏమిటి అంటే, ఆ కమెడియన్ చెప్తాడు, నాకు దీని అర్థం తెలీదు, బాగుందని చెప్పేసని రాశాను అని చెప్పేసాను. ఆ గంగా భాగీరథి సమానురాలైన అనేటువంటి పదాన్ని భర్త చనిపోయినటువంటి స్త్రీల యందు గౌరవప్రదంగా వాడేటువంటి మాట అనేటువంటిది కూడా తెలియకుండా అతను రాయటం జరిగింది. ఆ కమెడియన్ అనేటువంటిది అందులో సరదాగా చెప్పేటువంటి విషయం. అలాగే ఇవాళ పొద్దున నాకు ఒకతను ఒక మెసేజ్ పంపిస్తూ ఆ మెసేజ్ని సరిగా చూసుకోకుండా ఆ మెసేజ్ని పెట్టడంతో అందులో తప్పు ఉంది అని చెప్పేసరి చెప్పటం జరిగింది. అహంకారము పరిమితులకు ఆ ఒక అహంకారం తాలూకు పరిమితులను వదిలి ఆత్మ పురోగమనమనే విశాల క్షేత్రములో విహరిద్దాం. సమయం గడుచున్న కొద్దీ మీ ఆత్మలు ముందుకు సాగుతూ పరమాత్మలో మీ జీవితం మరింత విస్తరించాలి. మీ జీవితంలో అతి ముఖ్యమైన కర్తవ్యాన్ని చొరవతో చేపట్టనీయకుండా పేరుకుపోయినటువంటి చెడు అలవాట్లు అని చెట్ల కింద తరచుగా కప్పివేసి ఉంది అని చెప్పేసని ఇలాగ ఆయన తాలూకు భావాన్ని ఇలాగ భాషగా ప్రయోగించడం జరిగింది. అహంకారపు పరిమితులకు ఈ అహంకార పరిమితులను వదిలి, అంటే అహంకారానికి పరిమితులు ఏమున్నాయో ఆయనే చెప్పాలి. అహంకారానికి పరిమితులు ఉన్నట్టయితే ఋషుల్లాంటి వాళ్ళు, మహాపురుషుల్లాంటి వాళ్ళు కూడా ఈ హద్దుల లోపలే ఉండేవారు కదా. హద్దులు దాటి ఎందుకు ఒకళ్ళొకళ్ళు శపించుకున్నారు? ఈ యొక్క గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికీ ఆ భార్గవుడైనటువంటి ఆ ఒక్క ఋషీశ్వరుడు వచ్చినప్పుడు ఆ రాజు లేచి నమస్కరించలేదని నీవు ఏనుగు కమ్ము అని చెప్పేసని అతన్ని శపించటం జరిగింది. అంటే ఆ హద్దుల్లో ఉన్నట్టయితే అతను ఎందుకు శపిస్తాడు? కనుక మొదటి వచనమే తప్పు. అంటే అహంకారానికి పరిమితులు, హద్దులు అనేటువంటివి ఎవరు ఏర్పాటు చేశారు? అలా ఏర్పాటు చేసే ఆ ఒక కోపంలో ఆ అహంకారపు తాలూకు హద్దులు దాటకూడదు అని అప్పుడు ఆలోచిస్తారా? కనుక ఈ యొక్క మొదటి వచనమే తప్పు. ఇక ఆత్మ పురోగమనమనే విశాల క్షేత్రాల్లో విహరిద్దాం అని చెప్పేటువంటిది ఆత్మ అనేటువంటిది హృద్గృహలోనే ఉంటుంది తప్పితే
అది క్షేత్రము అంటే విశాలమైనటువంటి వాటిలోకి రాదు, విశాలమైనటువంటి ప్రదేశాల్లోకి ఆత్మ రాదు. ఎందుకు రాదు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మ. ఆత్మ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనేటువంటిది లేదు కాబట్టి అంతర్బహిస్సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అంటారు. కాబట్టి ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. అండపిండ బ్రహ్మాండాలంతట్లోనూ ఆత్మ పరమాత్మగా వ్యాప్తి చెంది ఉన్నది. కనుక ఆత్మని అంటాం కానీ ఆత్మలు అని చెప్పేటువంటి విషయాన్ని ఇది తరచుగా మాట్లాడేటువంటి విషయం కాదు. కాబట్టి ఆత్మని సంబోధించటం జరుగుతుంది. ఆత్మ కదలటానికే స్థలం లేదు అనేటువంటి విషయాన్ని వేదాంత పరాయణులు చెప్పేటువంటిది. ఎందుకంటే అది అంతటా వ్యాపించి ఉంది కాబట్టి దానికి ఖాళీయే లేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వేదాంత ధోరణిలో చెప్పటం జరుగుతుంది. దీన్నే ఇక్కడ ఏర్పేడి స్వామి వారు కూడా మాట్లాడుతున్నటువంటిది ఒకసారి వినవలసినది. అజ్ఞాన స్థితిలో ఎన్ని బాధలు పొందుతున్నాడు మానవుడు, కొంచెం ఆలోచించండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు క్షేత్రజ్ఞ విభాగం ఈ రెండు కలిసిపోయినాయండి శరీరంలో. మంచి చెడ్డ, ధర్మం అధర్మం, ఆత్మ అనాత్మ, దృక్కు దృశ్యం, ఈ రెండు కూడా కలిసిపోయినాయి. క్షేత్రము క్షేత్రజ్ఞము. క్షేత్రం అంటే ఏంటండి? పొలం అండి. ఈ అధ్యాయం యొక్క శీర్షిక వినండి. క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రం అంటే పొలం అండి. పొలం ఎక్కడుందండి? ఎంత చక్కని దృష్టాంతం చెప్పాలి. పొలము సరి అయినటువంటి దృష్టాంతం. దేనికి? ఈ ఉపాధికి మనస్సుని ఎప్పుడైనా వర్ణించాలంటే మీరు పంపించిన ఫస్ట్ ఉపాధికి మనస్సుని ఎప్పుడైనా వర్ణించాలంటే క్షేత్రం అనేది చాలు. ఎందుకో తెలిసిన ఆ క్షేత్రంలో చేసే పని ఏంటి చెప్పండి? దున్నటం. మనకి పంట రావాలంటే బాగా దున్నాలండి. అది బాగా శుభ్రంగా దున్నాలండి. దున్నిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? కలుపులు తీసేయాలి. కలుపులు తీసిన తర్వాత ఎరువు వేయాలండి. అంటే క్షేత్రాన్ని దున్నేటువంటిది మనస్సు తప్పితే ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఏర్పేరి స్వామివారు ఈ యొక్క విషయాన్ని చెప్పటం జరుగుతున్నటువంటిది. కనుక క్షేత్రము అనేటువంటిది మనస్సు తిరుగుతుంది తప్పితే క్షేత్రంలో ఆత్మ తిరగదు. ఆత్మ స్థిరమైనది, ఆత్మకి ఏమీ అంటుకోదు అని చెబుతూ ఇలాంటి వాటిని పంపిస్తుంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది. కనుక పంపించే ముందు 1-2 సార్లు వాటిని ఆలోచించి రాసేటువంటి వాళ్ళు సరైనటువంటి పరిజ్ఞానంతో గురువుల ముఖత నేర్చుకున్నటువంటి వాటిని పంపిస్తే నలుగురికి పంపించి వాటిని శాస్త్రయుక్తంగా అందరికీ పరిచయం చేయటం జరుగుతుందని మనవి చేస్తూ మన తాలూకు కథా విభాగంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క విశ్వకర్మ నిర్మించినటువంటి 2 ధనస్సుల్లో ఒక ధనస్సు అయినటువంటిది ఈ యొక్క శివధనస్సు, రెండో ధనస్సు ఈ యొక్క విష్ణువు దగ్గర ఉన్నటువంటి ధనస్సు, విష్ణు ధనస్సు అనేటువంటిది రెండో ధనస్సుగా ఉంది. ఇటువంటి సమయంలో శివధనస్సుతో త్రిపురాంతకుల్ని సంహరించినటువంటి ఈ యొక్క శివుడు చాలా ఆనందాశ్చర్యాలతో ఆనందంగా ఉంటున్నటువంటి సమయంలో ఈ ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మతో ఏమన్నారంటే, విష్ణువుకి శివుడికి వైరం వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పటం జరిగింది. అది విన్నటువంటి బ్రహ్మ ఒక్కసారి ఆశ్చర్యచకితుడై, సరే దీని పర్యవసానం ఏమిటో చూద్దామనుకుని చెప్పేసని
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యన వైరాన్ని కల్పించి దాన్ని సమరానికి తీసుకురావటం జరిగింది. ఈ యొక్క సమరానికి తీసుకొచ్చినప్పుడు ఇది చూసి పరమేశ్వరుడు కూడా ఆనందించడం జరిగింది. ఆనందించి ఈ పరమేశ్వరుడు అలాగే ఈ విష్ణువు కూడా బాహాబాహిగానే ఈ శివధనస్సుతోనూ అటు విష్ణు ధనస్సుతోనూ వీరిరువురు కూడా ఈ యొక్క యుద్ధం చేయటం జరిగింది. ఆ యుద్ధం, ఆ సమరము ఎంత అద్భుతంగా ఉంటే దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా చూడముచ్చటగా ఉన్నటువంటి సమయంలో విష్ణువు శివుడి తాలూకు చేతిలో ఉన్న ధనస్సును చూసి ఒక్కసారి హుంకరించేటప్పటికల్లా ఆ హుంకరించబడటంతో ఆ శివధనస్సులో ఎందుకు పనికి మాలినటువంటి నిర్వీర్యమైనటువంటి వస్తువుగా మిగిలిపోవటం జరిగింది. ఇది చూసినటువంటి శివుడే చాలా ఆశ్చర్యచకితుడవటం జరిగింది. ఏంటి, ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ ధనస్సు, త్రిపురుడిని అంతం చేసినటువంటి ఈ ధనస్సు ఇప్పుడు విష్ణు ఒక ఓంకారంతో ఈ ధనస్సు నిర్వీర్యమైందా అని చెప్పేసని ఆ విష్ణువు తాలూకు ఆ ధనస్సును చూస్తూ శివుడు తన ధనస్సు ఇలాగ అయినందుకు బాధపడటం జరిగి ఆయన వెంటనే ఆ ఒక్క సమరాన్ని చాలించి విష్ణువు గెలిచాడనలేదు, లేకపోతే ఇంకొక మాట కూడా మాట్లాడకుండా ఆగిపోయేటప్పటికల్లా ఈ ఋషులే ఎవరు గెలిచారు అనేటువంటి దాన్ని పూర్తిగా దీన్ని తెలియపరచక నిశ్శబ్దంగా ఉన్న తరువాత శివుడు తన తాలూకు ధనస్సుని, బాణాలని అన్నింటినీ కూడా విదేహ ప్రభువులలో రాజఋషి అయినటువంటి దేవరాజులకి హస్తాల్లో పెట్టి న్యాసముగా ఉంచటం జరిగింది. ఇది వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి మాట. ఈ దేవరాజుని చేతిలో ఉంచి, హస్తంలో ఉంచి న్యాసముగా ఉంచెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. అంటే నిర్వీర్యమైపోయినటువంటి ఆ ధనస్సుని ఇంకా తన వద్ద ఉండటం కన్నా దాన్ని పరిత్యజించటం మేలని చెప్పేసని, ఆ పరిత్యజించేటప్పుడు కూడా రాజఋషి అయినటువంటి దేవరాజుని హస్తంలో ఉంచి, అతని చేతుల్లో ఉంచి న్యాసముగా ఆయనకి ఆ ధనుర్బాణాలతో సైతముగా శివధనస్సు ఇవ్వటం జరిగింది. కానీ విష్ణువు తాలూకు ధనస్సు మాత్రము విష్ణువు దగ్గరే ఉన్నది. కానీ ఆయన కూడా, ఓ రామ, ఈ యొక్క హఠాత్ పరిణామము తర్వాత ఈ యొక్క వైష్ణవ ధనస్సును కూడా శ్రీ మహావిష్ణువు భృగువంశుడైన రుచీకునికి ఉత్తమముగా ఎంచుకొని అతనికి న్యాసపూర్వకముగా ఈ రుచీకుని చేతుల్లోకి, హస్తాల్లోకి ఈ యొక్క వైష్ణవ ధనస్సును కూడా ఉంచటం జరిగింది. అంటే తాత్కాలికంగా వైరానికి శివధనస్సుతోనూ విష్ణు ధనస్సుతోనూ వాళ్ళిద్దరూ కూడా వైరంలో పోరాడినప్పటికీ పోరాటం ఆగిపోయిన తదుపరి వాళ్ళు ఆ ఒక్క శివధనస్సునేమో పరమేశ్వరుడు
రాజఋషి అయినటువంటి విదేహ ప్రభువులలో రాజఋషి అయినటువంటి దేవరాతుడు అనేటువంటి రాజఋషికి ఇవ్వటం జరిగింది. విష్ణు తాలూకు ధనస్సుని ఈ విష్ణువు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి రుచీకుని కడ ఉత్తమమైనటువంటి న్యాసంతో అతని హస్తాల్లో ఉంచటం జరిగింది. ఈ రుచీకుని తాలూకు పుత్రుడైనటువంటి జమదగ్నికి తండ్రే ఈ రుచీకుడు. ఈ రుచీకుని దగ్గర నుంచి కూడా ఈ యొక్క విష్ణు ధనస్సు జమదగ్నికి రావటం జరిగింది. కొంతకాలానికి జమదగ్ని అస్త్ర సన్యాసం చేసి, అంటే ఈ వైష్ణవ ధనస్సుని పట్టుకోవటం మానేసి కూర్చున్నటువంటి తరుణములో ఈ కార్తికేయుడు అనేటువంటి ఈయన వచ్చి మా తండ్రి గారైనటువంటి జమదగ్ని మహర్షిని సంహరించటం జరిగింది. దానితో నాకు చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చి ఆ కార్తవీర్యార్జునుడితో పాటు అంటే ఈ యొక్క రాజలోకంలో ఉన్నటువంటి పుట్టబోయే శిశువులతో సహితము కూడా నేను వాళ్ళందరినీ కూడా 21 మార్లు సంహరించటం జరిగింది. కనుక నేను మహేంద్ర పర్వతం మీద ఉంటున్నప్పుడు నీవు శివధనస్సుని భగ్నమనర్చినప్పుడు ఆ శివధనస్సు నుంచి విష్ణు తాలూకు హూంకారంతో శక్తి విహీనమైనటువంటి ఆ ఒక్క శివధనస్సు నుంచి వెలువడినటువంటి ఏదైతే నాదము అనేటువంటి ధ్వని ఉన్నదో అది నాకు మహేంద్రగిరి పర్వత శిఖరాల వరకు చేరటం జరిగింది. అంటే ఎవరో పరాక్రమశాలి అయినటువంటి వాళ్ళు శివధనస్సుని భగ్నమనర్చటం జరిగినది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తక్షణమే నేను ఈ చోటికి రావటం జరిగింది. దశరథ పుత్ర, ఈ యొక్క విష్ణుధనస్సు చాలా మహిమాన్వితమైనటువంటిది. శివధనస్సుకు మళ్ళీ ఇది మహిమను కోల్పోయినటువంటి ధనస్సు కాదు. పరిపూర్ణ అవతార పురుషుడివి కాబట్టి నీ వంటి మహానుభావుడు ఈ ధనుర్బాణములను ఈ ధనస్సును స్వీకరించి నాతో ద్వంద్వయుద్ధము చేయవలసినది అని చెప్పేసరి పరశురాముడు అనగా, అప్పటి వరకు కూడా ఆ ఒక్క నిశ్చల చిత్తుడై వింటున్నటువంటి రాముడు ఇక్కడ మాట్లాడటం తటస్థించింది. ఇక్కడ వాల్మీకి మహర్షి రాస్తున్న దానికన్నా కూడా ఒక విశ్లేషాన్ని చెప్పటం చాలా ముఖ్యమైనటువంటిది. ఒక అధికారి తన్ని అక్కడి నుంచి బదిలీ చేసినప్పుడు వేరొక అధికారి వచ్చినప్పుడు ఆ అధికారికి తన యొక్క బాధ్యతల్ని అప్పగించటానికి ఆ ఒక్క క్షణంలో పాత అధికారిగా ఉంటారు. ఆ ఒక అధికారాన్ని అప్పచెప్పిన తర్వాత పాత అధికారికి అధికారాలన్నీ కూడా కొత్త అధికారికి వచ్చి ఈ పాత అధికారి అతనికి అతిథిగా మాత్రమే మిగులుతాడు. అప్పుడు ఈ యొక్క పాత అధికారి కూర్చున్నటువంటి కుర్చీలోకి కొత్త అధికారి వచ్చి కూర్చుని పాత అధికారి అతని ఎదురుకుండా ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవటం జరుగుతుంది. ఇది లోక సాంప్రదాయంగా ఉన్నటువంటిది. కనుక ఇక్కడ కూడా పరశురాముల వారు ఎప్పుడైతే తన అవతార పరిసమాప్తిని చేసుకోవటానికి వచ్చారో
దశావతారాల్లోనూ లేకపోతే మిగిలిన అవతారాల్లోనూ ఒక అవతారమైనటువంటి ఈ యొక్క పరశురామ అవతారాన్ని ఇక నుంచి కొత్తగా వచ్చినటువంటి దశరథ పుత్రుడైనటువంటి ఈ యొక్క దశరథ రాముడికే అప్పచెప్పాలి కాబట్టి వచ్చి ఆ వైష్ణవాస్త్రాన్ని ఇస్తూ ఆ వైష్ణవ ధనస్సుని ఇస్తూ ఆ వైష్ణవ ధనస్సుని ఇచ్చే ముందర దానితో ఉన్నటువంటి ధనుర్బాణాలతో సైతము అన్నట్టుగా బాణ సంపత్తితో సైతము ఇస్తూ ఈ యొక్క భార్గవరాముడు జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు రాముడికి ఈ ఒక్క ధనస్సుని పట్టుకొని చెప్తున్నటువంటి సమయంలో ఈ దశరథపుత్రుడైనటువంటి రాముడు తన తండ్రి మీద ఉన్నటువంటి గౌరవంతో ఇంతవరకు కూడా ఏమీ మాట్లాడక మిన్నకుండా కూర్చుని ఆయన చెప్పేదంతా కూడా విన్న తర్వాత ఆ యొక్క పరశురాముని ఉద్దేశించి మహామునీశ్వర బ్రహ్మ ఋషి మీరు ఇంతవరకు కూడా మా తండ్రి సమక్షంలో నేను నిల్చుంటుండగా మీరు ఎన్నో విషయాలు మాట్లాడటం జరిగింది కనుక ఇప్పుడు మీ యొక్క ధనుర్బాణాలన్నింటినీ కూడా ధనుస్సుతో కూడినటువంటి బాణాలన్నింటినీ కూడా నేను తీసేసుకుంటాను కార్తవీర్యార్జునుడిని సంహరించటం అనేటువంటిది మీరు చేసినటువంటి గొప్పనైనటువంటి విషయమే ఎందుకంటే అస్త్ర సన్యాసం చేసి ఉన్నటువంటి బ్రహ్మ ఋషీశ్వరుని సంహరించటం అనేటువంటిది కార్తవీర్యార్జునుడు చేసినటువంటి తప్పుగానే భావించవలసినటువంటి విషయం తప్పితే అది ఒప్పుగా తీసుకోవలసినటువంటి పని కాదు చేతిలో అస్త్రం లేని వాడిని ఆయుధం లేని వాడిని సంహరించటం ముమ్మాటికి తప్పే కాబట్టి మీరు రాజలోకాన్ని అంతటినీ కూడా 21 మార్లు మీరు సంహరించాను అని చెప్పేసి అటువంటి తరుణములో కూడా మా తండ్రి గారి వద్దకి రాకుండా మా తండ్రి గారిని ఏమీ చేయకుండా మీరు వదిలేసినందుకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారములు మీలాంటి మహానుభావులు కాబట్టి మా తండ్రి గారిని వదిలిపెట్టడం జరిగింది లేకపోతే ఇంకొకరైతే రాజలోకానికి సంబంధించినటువంటి ఈ ఒక్క దశరథుని వదిలిపెట్టేవారు కాదు కనుక మీరు చెప్పినది అక్షర సత్యము అని చెప్పేటువంటి విషయాన్ని ఇక్కడ రాముడు జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడితో చెప్తూ ఓ భార్గవరామ నీ తాలూకు పరాక్రమాలన్నింటినీ కూడా నేను విన్నాను క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఈ ఒక్క మీరు ఇచ్చేటువంటి ధనస్సును తీసుకుని ఎక్కుపెడతాను ఎక్కుపెట్టిన తర్వాత నా ఒక్క బాణాన్ని మీ యొక్క దివ్య గమనాన్ని ఆపటానికి ప్రయోగించమంటారా లేక మీరు సంపాదించుకున్నటువంటి తపోధన రాశులన్నింటినీ కూడా దగ్ధం చేయటానికి ఉపయోగించమంటారా ఈ రెండింటిలో ఏది నన్ను మీరు చెయ్యమంటారో చెబితే ఆ ప్రకారంగా చేస్తాను అని చెప్పేసని దశరథపుత్రుడైనటువంటి రాముడు చెప్తూ భార్గవరాముడైనటువంటి ఆ ఒక్క పరశురాముని చేతిలో నుంచి ఆ వైష్ణవ ధనస్సును తీసుకుంటూ అతనిలో ఉన్నటువంటి శక్తినంతటినీ కూడా తనలోకి తీసుకుని దశరథరాముడిగా ఈయన ప్రకాశించడం ప్రారంభించగానే దేవతలు మునులు ఋషులు గంధర్వులు కింపురుషులు యక్షులు
అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ పూలవాలను కురిపించడం జరిగింది. ఈ యొక్క దశరథ రాముడు ఇప్పుడు శోభాయమానంగా విరాజిల్లుతున్నటువంటి కౌసల్యారాముడుగా కనిపించడం జరిగింది. కౌసల్యారాముడు అంటే ఆనందకరమైనటువంటి కళ్యాణరాముడుగా, ఈయన లోకాలకి మేలు చేసేటువంటి వాడుగా కనిపించడం జరిగింది. అప్పుడు ఈ విషయాలను చూసినటువంటి పరశురాముల వారు తను ముమ్మారు రాముడికి ప్రదక్షిణం చేసి, రామభద్ర, నా తాలూకు గమనాన్ని ఆపకుండా నా తాలూకు తపో రాసులను మాత్రమే దగ్ధము చేయండి. నా ఒక గమనాగమనముతో నేను మహేంద్రగిరి పర్వతముపైకి వెళ్ళిపోతాను కనుక నా యొక్క ప్రయాణ గమనానికి సంబంధించిన వేగాన్ని మాత్రము నిరోధించవద్దు. నా తపస్సు మూలంగా సంపాదించుకున్నటువంటి పుణ్యరాశులైనటువంటి తపఫలాన్ని మాత్రము మీ యొక్క బాణానికి ఆహుతి చేయండి అని చెప్పేసని పరశురాముల వారు వెనువెంటనే మహేంద్రగిరికి పయనమై మహేంద్రగిరి శిఖరమును చేరటం జరిగింది. ఆ వెంటనే రాముడు తన ధనస్సు నుండి ఆ ఒక్క బాణాన్ని ప్రయోగించి పరశురాముని తాలూకు తపోబలమునంతటినీ కూడా, ఆ తపోబల రాశినంతటినీ కూడా దగ్ధం చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి విషయం. ఇది అంతా కూడా ఒక అవతార పురుషుడైనటువంటి పరశురాముల వారు తన అవతారాన్ని చాలిస్తూ అక్కడి నుంచి అవతారంగా పరిసమాప్తి చెందేంత వరకు అవతార పురుషుడుగా మానవ అవతారంలో ఉండేటువంటి కౌసల్యారాముడు దశరథరాముడికి తన శక్తినంతటిని ఆ ఒక్క వైష్ణవ బాణము అనేటువంటి దాని నుంచి ఈ రాముడికి దశరథరాముడికి సంక్రమించేటట్లుగా చేసి తన తాలూకు అంటే ఏదైతే తపరాశులన్నీ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ వాటిని రేపు కారణాకారములు కారాదని చెప్పేసని వాటిని దహించి వేయమని చెప్పని తన గమనాన్ని మాత్రము తన దగ్గరే ఉంచుకొని అచ్చటి నుంచి మహేంద్రగిరి పర్వతముపైకి వెళ్ళటం జరిగింది. మహేంద్రగిరి అంటే మహేంద్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి అయినటువంటి శిఖరాగ్రానికి చేరటం జరిగింది అనేటువంటి విషయాన్ని వేదయుక్తముగా ఇందులో వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటిదే తప్పితే కంటికి కనిపించేటువంటి మహేంద్ర పర్వతాన్ని పట్టుకుని ఆ కొండనెక్కేయటం గురించి పరశురాముడు వెళ్ళారు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వ్రాయలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఇక్కడ ఏదైతే శివధనస్సు అనేటువంటి ఒక బీజాక్షరం ఉన్నదో ఆ ఒక్క బీజాక్షరాన్ని ఆ ధ్వనితోనూ శబ్దంతోనూ ఆ రెండింటికి ఉన్నటువంటి ఆ ఒక తేడాన్ని తెలుసుకొని ఆ ఒక్క ధ్వనిని శబ్దం దగ్గర ఆపి ప్రకంపనలు సృష్టించేటువంటి దాన్ని చూపించడం మూలంగా అది శివధనస్సు అయింది. ఆ శివధనస్సునైతే ధనుర్భంగం చేశాడు కానీ రాముడు వైష్ణవ ధనస్సుని భగ్నం చెయ్యలేదు. ఆ వైష్ణవ ధనస్సుని తీసుకొని తనలోకి ఆ శక్తిని ఆపాదించుకోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యాస అంటే వాల్మీకి మహర్షి రాయటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఆ వైష్ణవ ధనస్సుని రాముడు ఎక్కుపెట్టాడు కానీ
ధనుర్భంగాన్ని గావించిన దాని నుంచి శరాన్ని ప్రయోగించి ఆ యొక్క బాణంతో పరశురాముల వారు చేసినటువంటి తపస్సుకి సంబంధించినటువంటి పుణ్యరాశులన్నింటినీ కూడా దగ్ధం చేయటం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది వాల్మీకి కృతమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని తీసుకుని సంస్కృతం నుంచి అనువదించినటువంటి తెలుగు పాటలతో పాటు తగిన దగ్గరలో మాత్రం సంస్కృతం తాలూకు వీటిని కూడా చెప్పటం జరిగింది. వాటిని కూడా చెప్తూ ఇంతవరకు తీసుకురావటం జరుగుతోంది. కనుక నేను చెప్పేటప్పుడు ఎక్కడైనా పొరపాటు సంభవించి భావనలో కానీ భాషలో కానీ ఎక్కడైనా తేడా ఉన్నట్టయితే ఆ తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని దైవజ్ఞులు నాకు తెలియపరిస్తే నేను కూడా మా గురుదేవులను ఇంకొక పర్యాయం అడిగి దానిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఇంకొకసారి నన్ను గ్రహించి మళ్ళీ తిరిగి మీ సముఖమునకు తీసుకురావడానికి అవుతుంది. కాబట్టి అందులో ఏ విధమైనటువంటి ఉచ్చారణ దోషములు ఏవైనా ఉన్నట్టయితే వాటిని నా దృష్టికి తీసుకువచ్చి కామెంట్స్ రూపంలో వీడియోలో మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. కాబట్టి అందులో ఉన్నటువంటి భాషా పరిజ్ఞానంలో ఏ తప్పులున్నా చెప్పకపోతే వాటిని సరిచేసుకోవటం కాదు. కాబట్టి పెద్దలైనటువంటి వారు విజ్ఞులు గమనించి ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.